ఇవాళ ఒక కరీంనగర్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఉద్యమకారులు ఈ పాదయాత్రలో పాల్గొంటలేరు. యావత్తు 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు ఈ యాత్రలో మేము భాగమైపోతామని చెప్పి ఇవాళ రావడం జరుగుతుంది 27 తారీఖు నాడు. డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారు ఈ టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసినప్పుడు అనేకమైనటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఆయన తిరగని మండలం లేదు, ఆయన తిరగని జిల్లా లేదు. 6 సంవత్సరాలుగా కాలుకు గజ్జగట్టి ఒక గొంతెత్తి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను ఒక వైపు ప్రయాణం చేసడంలో ఇలా డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారు సక్సెస్ అయ్యిండనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇలా కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారులుగా గర్వపడుతున్నాం. 33 జిల్లాల అటువంటి ఉద్యమకారులు మేము వస్తామన్నా, ఈ ఉద్యమంలో మేము ఈ మహాపాదయాత్రలో పాల్గొంటామన్నా అని చెప్పి ఒక గొంతుకై చెప్పి ఇలా మాకు ఫోన్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా కానీ ఇలా మమ్మల్ని బలపరిచేటువంటి కార్యక్రమాలు ఇలా మాకు కనబడుతున్నాయి.